Hello all, welcome back to my channel. This is yours Deepthi Mahesh. Hope you guys are doing good. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి బ్యూటీ టిప్ అండ్ చాలా మందికి స్కిన్ ఇష్యూస్ ఉంటాయి. చాలా మంది అమ్మాయిల్లో కానివ్వండి అబ్బాయిల్లో కానివ్వండి ఉండే ప్రాబ్లం వచ్చేసి వైట్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయి, బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఏదైనా కొంచెం రెగ్యులర్గా యూస్ చేసే క్రీమ్ని బట్టి కానివ్వండి, లేదంటే స్కిన్ ఇష్యూని బట్టి కానివ్వండి, ఓపెన్ పోర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇలాంటివేమి రాకుండా లైక్ వీటన్నిటిని కూడా తగ్గించుకోవడానికి, బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి, వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి, అలాగే ఓపెన్ పోర్స్ని కూడా తగ్గించుకోవడానికి ఈరోజు నేను ఒక మంచి బ్యూటీ టిప్ చెప్తాను. సో అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ నేనైతే ఒక బౌల్ని తీసుకున్నాను. ఒక బౌల్ని తీసుకుని దానిలోకి మన ఫేస్కి ఎంతైతే కావాలో అంత ముల్తానీ మట్టి తీసుకోండి. సో క్వాంటిటీ మీకు తెలుస్తుంది కదా, మీ ఫేస్కి ఎంతైతే పడుతుందో అంత. నేను ముల్తానీ మిట్టి తీసుకున్నాను అనమాట. ఒక స్పూన్ ఆర్ 1.5 స్పూన్ ముల్తానీ మిట్టి సరిపోతుంది మనకి. నేను 1.5 స్పూన్ తీసుకున్నాను. సో ఈ 1.5 స్పూన్ తీసుకున్న తర్వాత దీనిలోకి మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే కర్డ్ అనమాట. నేను కర్డ్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఈ ముల్తానీ మిట్టిలో మనం వాటర్ ఏమీ యూస్ చేయట్లేదు. సో ముల్తానీ మిట్టికి కర్డ్ యాడ్ చేసుకుంటున్నాము మిక్స్ చేసుకోవడానికి అండ్ ఒక స్మూత్ పేస్ట్లా రావడానికి. సో కర్డ్ కూడా వేసుకున్నాను. కర్డ్ తర్వాత హనీ అనమాట. హనీ వచ్చేసి మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ కర్డ్ చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ ఈ ముల్తానీ మిట్టి అనేది ఏంటంటే మన ఫేస్ మీద ఉండేటువంటి డెడ్ స్కిన్ సెల్స్ కానివ్వండి, వైట్ హెడ్స్ని, బ్లాక్ హెడ్స్ని, వీటన్నిటిని రిమూవ్ చేస్తుంది. కర్డ్ కూడా మన ఫేస్ మీద ఉండే డర్ట్ని రిమూవ్ చేయడానికి, ఈ డెడ్ స్కిన్ సెల్స్ని, వైట్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాను. చూసారు కదా, మీకు వీడియోలో కనిపిస్తుంది. కర్డ్, ముల్తానీ మిట్టి అండ్ హనీ వేసుకున్నాను. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోండి. సో ఒకవేళ మీకు కర్డ్ టెక్స్చర్కి సరిపోనట్టుగా కొంచెం టైట్గా ఉంది అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. సో ఇది యాడ్ చేసుకుని ఒక స్మూత్ పేస్ట్లా రావాలన్నమాట. మీకు ఆల్రెడీ వీడియో స్టార్ట్ అయ్యే ముందు నా ఫేస్ చూస్తున్నారు కదా మీరు, ఎలా ఉంది అనేది. ఆయిలీగా ఉంది, ఎంత ఫ్రెష్గా లేదు, నీట్గా కనిపించట్లేదు కదా. సో ఇప్పుడు నేను మీకు దీన్ని ఒకసారి అప్లై చేసి చూపిస్తాను. అండ్ దీన్ని మనం అప్లై చేసుకున్న తర్వాత కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఉండాలన్నమాట. సో ముల్తానీ మిట్టి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక 5 అవర్స్ వరకు ఫేస్ మీద ఎలాంటి సోప్ కానివ్వండి, ఫేస్ వాష్ కానివ్వండి పెట్టొద్దు. ఎందుకంటే దాని నుంచి వచ్చి మన ఈ ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదా, దీని నుంచి వచ్చే ఆ ఫేస్ గ్లో, ఆ బ్రైట్నెస్ని మిస్ అయిపోతాము సోప్ యూస్ చేస్తే కనుక. సో అందు గురించి సోప్ యూస్ చేయొద్దు, అంతేగాని వేరే ఏం కాదు. ఈ ప్యాక్ వేసుకొని రిమూవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం వీక్లీ 2 or 3 చేస్తూ ఉంటే మన ఫేస్ మీద ఉండే ఆ బ్లాక్ హెడ్స్ కానివ్వండి, వైట్ హెడ్స్ కానివ్వండి రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఒకసారి ఫేస్ మీద అప్లై చేసుకొని చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, స్మూత్ పేస్ట్లా వస్తుంది. సో దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి నీట్గా. సో నేను అప్లై చేసి చూపిస్తాను, చూడండి. సో ఇలా ఈవెన్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఎక్కడ ప్యాచెస్ అనేవి లేకుండా ఈవెన్గా అప్లై చేసుకోండి. నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పేస్ట్ కొంచెం ఏమైనా మిగిలిపోయినట్లయితే మీకు ఇట్లా మోచేతుల మీద, అలా ఎక్కడైనా డార్క్గా ఉన్న నెక్ మీద, ఇక్కడ మెడ కింద కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది మీకు ఇది డ్రై అవ్వడానికి. నేనైతే ఇప్పుడు నీట్గా అప్లై చేసేసుకున్నాను. నాకు ఇది డ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది అనమాట. ఈలోపు మనం దీన్ని డ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, కంప్లీట్గా డ్రై అయిపోయింది అనమాట. సో ఇలా డ్రై అయిపోయిన తర్వాత స్కిన్ అనేది కొంచెం టైట్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని నీట్గా ఒక నార్మల్ వాటర్తో వాష్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు వాష్ ఆఫ్ చేసుకొని చూపిస్తాను, చూడండి.
సో ఇప్పుడు నేను నీట్గా వాటర్తో నీట్గా వైప్ చేస్తాను అనమాట. వైప్ చేసిన తర్వాత ఒక వెట్ క్లాత్తో తుడిచి చూడండి. ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది. సో ఇలా అయిపోయిన తర్వాత మీకు పాసిబుల్ ఉంటే కనుక ఒకసారి స్టీమ్ పెట్టుకొని చూడండి. నెక్స్ట్ డే వెంటనే కాదు, నెక్స్ట్ డే స్టీమ్ పెట్టుకోండి. లేదు అనుకుంటే లీవ్ ఇట్, అదేమి అంత కంపల్సరీ ఏం కాదు. సో ఇలా చూస్తేనే మీకు అర్థమైపోతుంది స్కిన్ అనేది చాలా నీట్గా, చాలా రేడియంట్గా ఉంటుంది, చాలా గ్లోయిగా, బ్రైట్గా ఉంటుంది. ఇలా స్కిన్ అనేది ఎంత సాఫ్ట్గా, స్మూత్గా ఉందో చాలా హెల్ప్ చేస్తుంది మన స్కిన్ హెల్తీగా ఉండడానికి, గ్లోయింగ్గా ఉండడానికి, బ్రైట్గా ఉండడానికి. ఇదేంటంటే మనకి రింకిల్స్ని తగ్గిస్తుంది, ఫేస్ మీద ఉండే రింకిల్స్ని తగ్గిస్తుంది, ఓపెన్ పోర్స్ని తగ్గిస్తుంది, అండ్ అలాగే బ్లాక్ స్పాట్స్ని, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది, పింపుల్స్ వల్ల వచ్చే స్పాట్స్ని తగ్గిస్తుంది, పింపుల్స్ రాకుండా చాలా హెల్ప్ చేస్తుంది. సో కర్డ్ అండ్ ముల్తానీ మిట్టిలో ఈ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ టూ ఇంగ్రీడియంట్స్లో ఇవన్నీ ఉంటాయన్నమాట మన ఫేస్కి సంబంధించినవి. యాక్నీ ప్రాబ్లం ఉన్నా కానీ, లేదంటే ఆ బ్లాక్ స్పాట్స్ ఉన్నా కానీ, ప్రతి దానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఎవరిదైనా ఇవన్నీ అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ డ్రై అయిపోతుంది అని అనిపిస్తే అవ్వకుండా ఉండడం కోసం మనం హనీ యాడ్ చేసాము ఈ పేస్ట్లో. అందువల్ల స్కిన్ అనేది చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది, మాయిస్ట్గా, డ్రై అవ్వకుండా. సో ఇదనమాట ఫైనల్ లుక్. చూసారు కదా, చాలా బాగుంది, అసలు చాలా స్మూత్గా ఉంది, సూపర్గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనమాట. అలాంటి టిప్స్, బ్యూటీ టిప్స్, స్కిన్ కేర్ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్ ఇవన్నీ కావాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. మళ్ళీ మరొక మంచి టిప్తో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.